జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున నా తరపున మొదటిగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక రెండో అంశం, నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నిర్వహించినటువంటి బహిరంగ సభ. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేశాడని, ఆ పాదయాత్ర చాలా గొప్పదని, ఆ పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగళం నవశకం అనేటువంటి పేరుతో విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఓ పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు. చాలా పాఠం చేశారు, స్పెషల్ ట్రైన్స్ వేశారు, బస్సులు వేశారు, రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు. 6 లక్షల మంది కార్యకర్తలు అక్కడికి వస్తారని, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైనటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నామని, లోకేష్ గారి యువగళం పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నామని చాలా ఆర్భాటం చేశారు, చాలా గందరగోళం చేశారు, చాలా పెద్ద ఏర్పాట్లు చేశారు. చివరికి చూస్తే ఆ బహిరంగ సభ తుస్సుమనిపించే స్థాయిలో జరిగింది. ఏంటంటే రాంబాబు గారు తుస్సుమనే స్థాయిలో జరిగింది, పెద్ద పెద్ద విజువల్స్ చూశారు కదా అని చాలామంది అనొచ్చు. నేను మనవి చేస్తున్నా, 6 లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారు? ఎవరు ఉపన్యాసాలు విన్నారు? మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు? దీన్ని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకో అంశం ఏమిటంటే, అసలు యువగణం ఈ మొత్తం 3100